హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కోలొకేషన్ డిస్కస్ చేద్దాం. నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, సాయి ఇఫ్ రియల్ టైంలో చాలా మంది ఏం చేస్తారంటే, ఒకటే ఇప్పుడు సపోజ్ ఇక్కడే నేను ఒక డాష్ బోర్డ్ అని చెప్పి ఒక ఫోల్డర్ తీసుకుని ఇందులోనే డాష్ బోర్డ్ డాట్ సిఎస్ఎస్, డాష్ బోర్డ్ డాట్ జేఎస్, డాష్ బోర్డ్ డాట్ పేజ్ డాట్ జేఎస్, అలా డాష్ బోర్డ్ కి సంబంధించిన అన్ని కూడా ఒకటే ఫైల్లో పెట్టేస్తాను, పెట్టుకోవచ్చా? చాలా మంది అడిగే క్వశ్చన్ అనమాట. దీన్నే కో లొకేషన్స్ అంటారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ నెక్స్ట్ జేఎస్, ఇది అన్నిటికీ కామన్ అండి. ఓకే, అంటే ఎక్కడైతే సపోర్ట్ చేస్తుందో అక్కడ బేసికల్ గా ఈ మనం నెక్స్ట్ జేఎస్ లో మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? రౌటింగ్ అన్నది ఫోల్డర్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుంటే తీసేసుకుంటుంది. మనం సెపరేట్ గా రౌట్ అనేది కాన్ఫిగర్ చేయగలదు. సింపుల్ గా మనం ఏం చేస్తాం, డాష్ బోర్డ్ లో ఒక పేజ్ డాట్ జేఎస్ తీసుకోండి, దాంట్లో మనము కావాల్సిన కంటెంట్ రాసేసి ఎక్స్పోర్ట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, సపోజ్ డాష్ బోర్డ్ లో నేను సంథింగ్ లైక్ డాష్ బోర్డ్ డాట్ జేఎస్ కానీ లేకపోతే సంథింగ్ అదే పెడదాం, డాష్ బోర్డ్ డాట్ జేఎస్ అని పెట్టి పేజ్ డాట్ జేఎస్ పెట్టాల. చాలా మందికి ఉండే క్వశ్చన్. సో ఐఎమ్ గోయింగ్ టు సే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, ఓకే, ఫంక్షన్ డాష్ బోర్డ్ అని పెడుతున్నా, అండ్ ఐమ్ గోయింగ్ టు రిటర్న్ సమ్, ఓకే, H1 లో ఐల్ గో విత్ డాష్ బోర్డ్. నో మిస్టేక్. ఓకే, రిటర్న్ డాష్ బోర్డ్ లో డాష్ బోర్డ్ అని పెట్టాం. సో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇది రౌట్ కింద తీసుకుంటుందా తీసుకోదా కదా? సో మనం npm రన్ డెవ్ చేయండి. వన్స్ మనకి డెవ్ స్టార్ట్ అయితే మనం ఒకసారి లోకల్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ 3000 ఇచ్చి చూసాం అనుకోండి. అయితే లెట్స్ సి, లోకల్ హోస్ట్ 3000 స్లాష్ డాష్ బోర్డ్ ఇచ్చా. ఎప్పుడైతే నేను డాష్ బోర్డ్ అనే రౌట్ ఇచ్చానో 404 పాత్ నాట్ ఫౌండ్, ఈ 404 మన ప్రీవియస్ సెషన్స్ లో నాట్ ఫౌండ్ అని ఒక కస్టమైజేషన్ చేసాం కదా, అది కనబడుతుంది. ఓకే, అంటే ఏంటి? ఆ పాత్ లేదని చెప్తుంది. ఎందుకు లేదు? బికాస్ ఈ ఫోల్డర్ లో మనం పేజ్ డాట్ జేఎస్ అన్నది క్రియేట్ చేస్తే తప్ప అది రౌట్ కింద డిఫైన్ అవ్వదు. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ పేజ్ డాట్ జేఎస్ క్రియేట్ చేసి ఇఫ్ ఐఎమ్ సే ఎక్స్పోర్ట్ ఫంక్షన్, ఓకే, సంథింగ్ లైక్ డాష్ బోర్డ్ అనే పెడుతున్నాను, సేమ్ డాష్ బోర్డ్ వదిలేసాను, రీలోడ్ చేశా, అండ్ ఇఫ్ యూ గో అండ్ సి మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అన్హ్యాండిల్డ్ రన్ టైమ్ ఎక్స్ప్రెషన్ ఎర్రర్. ద డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఈస్ నాట్ రియాక్ట్ కాంపోనెంట్ ఇన్ పేజ్ డాష్ బోర్డ్. పేజ్ డాష్ బోర్డ్ లో డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది రియాక్ట్ కాంపోనెంట్ కాదు అని చెప్తుంది. మీరు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ ఫంక్షన్ రాసినా కూడా అది యాక్సెప్ట్ చేయదండి. నా వాట్ ఐల్ సే, ఇది డాష్ బోర్డ్ 1 అనండి. సింపుల్ గా నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ డాష్ బోర్డ్ అని రాశా. ఇప్పుడు చూడండి, డాష్ బోర్డ్ అని కనపడుతుంది. సో అంటే ఏంటి? మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటి? మనం ఇక్కడ పేజ్ డాట్ జేఎస్ లో వంటిల్ యూ రైట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ రాసేంత వరకు ఆ పర్టికులర్ ఫోల్డర్ ని రౌట్ కింద కన్సిడర్ చెయ్యదు. దిస్ ఇస్ వాట్ కోలొకేషన్ అంటే. ఓకే, అందులో మీరు కోలొకేషన్స్ లో మీరు ఎన్నెన్న ఫైల్స్ పెట్టుకోండి. ఇప్పుడు డాష్ బోర్డ్ డాట్ జేఎస్ అన్నాను, డాష్ బోర్డ్ డాట్ సిఎస్ఎస్ పెడతాం. ఎందుకంటే చాలా చోట్ల రియల్ టైం ఇలాగే ఉంటుంది. డాష్ బోర్డ్ డాట్ సిఎస్ఎస్ ఇక్కడే రాస్తాడు. బట్ బై మిస్టేక్ ఎప్పుడైనా మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ రాసేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో సాయి? అవ్వదండి. ఎందుకంటే మీరు పేజ్ డాట్ జేఎస్ లో డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ రాస్తేనే అది రౌట్ కింద కన్సిడర్ చేసుకుంటుంది, లేకపోతే చెయ్యదు. దట్ ఈస్ వాట్ ద మెయిన్ మోటో హియర్. సో ఇక్కడ సిఎస్ఎస్ రాశాను, జేఎస్ రాశాను, ఇంకా దీనికి సంబంధించింది ఏమన్నా డాష్ బోర్డ్ డాట్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ రాసుకోండి, ప్రాబ్లమే లేదు. అలా మనం ఎంత స్ట్రక్చర్స్ అన్నా, ఎన్ని ఎన్ని ఫైల్స్ అన్నా సరే విత్ ద నేమ్ ఆఫ్ డాష్ బోర్డ్ మనం రాసుకోవచ్చు, లేదా వేరే ఫైల్స్ అన్నా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే డాష్ బోర్డ్ కాన్ఫిగ్స్ కి సెపరేట్ గా ఫోల్డర్ పెడతారు, అసెట్స్ కి సెపరేట్ గా ఫోల్డర్ పెడతారు, సిఎస్ఎస్ కి సెపరేట్ గా ఫోల్డర్ పెడతారు. అలాంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసి అదే ఫోల్డర్ లో దానికి సంబంధించిన సిఎస్ఎస్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, లేకపోతే ఇంకేమన్నా కాన్ఫిగ్ ఫైల్స్ కానీ ఉంటే పెట్టడానికి యూజ్ అవుతుంది. ఓకేనండి, దట్ ఈస్ వాట్ అ కోలొకేషన్. కొంతమంది కొన్ని ఉంటాయి యూటిలిటీస్ కానీ హెల్పర్స్ కానీ ఉంటాయి, వాటిని సెపరేట్ చేయండి, విచ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. యూటిల్స్ అన్నా కానీ హెల్పర్స్ అన్నా కానీ కామన్ ఫర్ ఎవ్రీథింగ్ కాబట్టి మీరు యాప్ డాట్ జేఎస్ లో కామన్ అనో లేకపోతే యూటిల్స్ అనో పెట్టుకోండి. మీరు యూ కెన్ రైట్ యువర్ ఓన్, బికాస్ త్రూ అవుట్ అప్లికేషన్ అంతా కూడా ఆ హెల్పర్ క్లాసెస్ ని, ఆ హెల్పర్ ఫంక్షన్స్ ని, ఆ యూటిల్స్ లో ఉన్న ఫంక్షన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ మెయిన్ నా కాన్సెప్ట్ వచ్చి కోలొకేషన్స్ లో మీరు బేస్ డాట్ జేఎస్ తో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే వాటిని మీరు ఇంపోర్ట్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది
నాట్ ఓన్లీ ఫర్ నెక్స్ట్ జేఎస్, ఇది కొన్ని జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ కి, ఫ్రేమ్వర్క్స్ కి, లైబ్రరీస్ కి యూజ్ అవుతుందండి. మీ జస్ట్ గో అండ్ రీసెర్చ్ ఫర్ దట్. దట్ ఈస్ వాట్, కానీ కాన్సెప్ట్ అయితే కామన్.